1 షూబిల్ కొంగ, షూబిల్ స్టార్క్. దీని ముఖం ఒక పురాతన డైనోసార్లా కనిపిస్తుంది. ఇది గంటల తరబడి కదలకుండా ఒక విగ్రహంలా నిలబడి వేటాడుతుంది. దీని చూపు చాలా భయంకరంగా మరియు నిగూఢంగా ఉంటుంది. 2 కాసోవరి. కాసోవరి ఆస్ట్రేలియాలో కనిపించే ఈ పక్షి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. దీని తలపై ఉండే కిరీటం వంటి భాగం కాస్క్ మరియు ఇది చేసే వింత శబ్దాలు దీనికి ఒక రహస్యమైన రూపాన్ని ఇస్తాయి. 3 కాకాపో. కకపో ఇది ప్రపంచంలోనే అత్యంత బరువైన చిలుక మరియు ఇది ఎగరలేదు. ఇది రాత్రిపూట మాత్రమే తిరుగుతుంది. నాక్టర్నల్ పిల్లిలాంటి ముఖం కలిగి ఉండి నేలమీద నడుస్తూ పండ్లను తింటుంది. 4 గ్రేట్ పోటు. గ్రేట్ పోటు దీనిని ఘోస్ట్ బర్డ్, దెయ్యం పక్షి అని కూడా అంటారు. పగటిపూట చెట్టు కొమ్మలా కలిసిపోయి కనిపిస్తుంది. రాత్రిపూట ఇది చేసే భయంకరమైన శబ్దాలు అడవిలో వింటే ఎవరో ఏడుస్తున్నట్లుగా ఉంటుంది. 5 హార్పీ ఈగిల్. హార్పీ ఈగిల్ దీని భారీ పరిమాణం మరియు మనుషుల కంటే పెద్దగా ఉండే పాదాల గోర్లు దీనిని ఒక అడవి వేటగాడిగా మారుస్తాయి. దీని ముఖ కవళికలు నిరంతరం మారుతూ ఎంతో వింతగా అనిపిస్తాయి. 6 నైట్ ప్యారెట్. నైట్ ప్యారెట్ ఇది ఆస్ట్రేలియాలో ఉండే అత్యంత అరుదైన పక్షి. కొన్ని దశాబ్దాల పాటు ఇది అంతరించిపోయిందని భావించారు, కానీ మళ్లీ కనిపించింది. ఇది ఎక్కడ ఉంటుందో, ఎలా బతుకుతుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఒక పెద్ద రహస్యం. 7 ఫిలిప్పీన్ ఈగిల్. ఫిలిప్పీన్ ఈగిల్ దీనిని కోతులను తినే గద్ద అని కూడా అంటారు. దీని తలపై ఉండే ఈకలు ఒక కిరీటంలా కనిపిస్తాయి. ఇది దట్టమైన అడవుల్లో అత్యంత ఎత్తులో నివసిస్తుంది. 8 శాటన్. శాటిన్ బోవర్ బర్డ్. శాటిన్ బోవర్ బర్డ్ ఈ పక్షి తన గూడును కేవలం నీలం రంగు వస్తువులతోనే అలంకరిస్తుంది. ప్లాస్టిక్ ముక్కలు, గాజు ముక్కలు, పూలు మైనస్ ఇలా ఏవైనా నీలం రంగులో ఉంటేనే ఇది సేకరిస్తుంది. ఈ వింత అలవాటు ఎందుకో ఎవరికీ తెలియదు. 9 హోడ్జిన్. హోడ్జిన్ దీనిని దుర్వాసన పక్షి అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఆవు పేడలాంటి వాసన వస్తుంది. దీని రెక్కలకు చిన్నతనంలో గోర్లు ఉంటాయి. వీటి సహాయంతో ఇది చెట్లపైకి ఎగబాకుతుంది. 10 సెక్రటరీ బర్డ్. సెక్రటరీ బర్డ్ దీని కాళ్ళు కొంగలా పొడవుగా ఉంటాయి, కానీ ముఖం గద్దలా ఉంటుంది. ఇది పాములను కాలితో తన్ని వేటాడుతుంది. దీని కళ్ళ చుట్టూ ఉండే రెప్పలు మరియు నడక చాలా గంభీరంగా, మిస్టరీగా ఉంటాయి. ఈ పక్షులు వాటి వింత అలవాట్లు మరియు అరుదైన రూపంతో ప్రకృతిలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందాయి. వీటిలో మీకు ఏ పక్షి అత్యంత వింతగా అనిపించింది?